కల్లో కూడా ఊహించని ఫలితాలు. ఎంత అభివృద్ధి చేసినా పట్టించుకోని ఓటర్లు, నోట్లకు తప్ప విలువలకు విలువనివ్వని వ్యక్తులు. ఇలాంటి పరిస్థితుల్లో గడిచిన 5 ఏళ్లపాటు ఎంత అభివృద్ధి చేసినా ఎవ్వరికీ కానరాలేదు. కనీసం పట్టించుకోలేదు. అస్సలు ఊహించని ఫలితాల నుంచి ఇప్పటికీ కోలుకోలేదు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇలాంటి సమయంలో అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఘోర ఓటమి తరువాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు తనను అవమానించేలా ఉన్నాయి అన్నది నాని వాదన. ఎన్నికల్లో గెలిచిన 3 ఎంపీలకు 3 పదవులు ఒకే రోజు ప్రకటించకుండా వారం తర్వాత విప్ పదవి ప్రకటించడంపై తనకు అవమానం జరిగిందని కేశినేని నాని భావిస్తున్నారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుపై కూడా నేతలు వ్యవహరించిన తీరు నానికి మరింత ఆగ్రహం కలిగించింది. నానికి లోక్సభలో విప్ పదవినిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ సమావేశంలోనే నాని తిరస్కరించారు. ఆ తర్వాత నానిని విప్ పదవికి ఎంపిక చేసినట్లు ప్రకటన వెలువడింది. దీనిపై కేశినేని నాని తన ఫేస్బుక్ అకౌంట్లో స్పందించారు. తనకు విప్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే తనకంటే సమర్థుడైన మరొకరిని ఆ పదవిలో నియమించాలి అని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అంత పెద్ద పదవి చేపట్టేందుకు తాను అనర్హుడిని అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విప్ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ వివరించారు. ఫేస్బుక్లో నాని చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. ఈ పరిణామాల మధ్య నానితో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి 3 ఎంపీలుగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ విజయాలు సాధించారు. ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. గల్లా జయదేవ్ను పార్లమెంటరీ పార్టీ నేతగా, రామ్మోహన్ నాయుడును లోక్సభ పక్ష నేతగా ప్రకటించారు. కానీ నానిని విప్గా ప్రకటించలేదు. ఆ రోజే తనకు అవమానం జరిగిందని నాని భావించారు. విప్ పదవిని అదే రోజు ప్రకటించుంటే బావుండేది అన్నది నాని వర్గం వాదన. ఇదే సమయంలో మరో వివాదం కూడా రేగింది. గుంటూరులో రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం వల్ల అందరం ఇబ్బంది పడ్డామని, అక్కడికెవరూ వెళ్లలేరు అని నేతలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళగిరిలో రాష్ట్ర పార్టీ కార్యాలయం పూర్తయ్యే వరకు విజయవాడలో పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని చూడాలి అని నానికి చంద్రబాబు సూచించారు. ఇందుకనుగుణంగా ఓ భవనాన్ని చూశారు. ఇదే విషయాన్ని నాని చెప్పగా వెంటనే అక్కడున్న ఒకరిద్దరు నేతలు గొల్లపూడిలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. దీంతో నాని ఒక్కసారిగా అవాక్కయ్యారు. గుంటూరులో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి, గొల్లపూడిలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పెద్ద తేడా ఏముంటుంది అని పార్టీ నేతలే బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. దేవినేని ఉమా సూచనలతోనే పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ ప్రాంతానికి తరలించారు అని, అక్కడే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఉంటే తనకెందుకు చెప్పాలి అని అనుచరుల వద్ద నాని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ఘోర పరాజయం పాలైన తరువాత కూడా పార్టీలో సందేహాలు, వర్గాలు, గ్రూపులు, ప్రాబల్యాలను చూసుకుంటే మరింత దిగజారుతామని నాని అనుచర వర్గం వ్యాఖ్యానిస్తోంది. ఇలానే మున్ముందు కూడా చేస్తే పార్టీ నుంచి అనేక మంది నేతలు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని కూడా కొంతమంది నేతలు సూచిస్తున్నారు. కారణాలేమైనా అసలే ఓటమి భారంలో ఉన్న టీడీపీని అసమ్మతి సెగలు మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.